హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ. నేను మీ రాచకొండ. ఇవాళ మంచి మంచి పాటలతో అట్లనే మంచి మంచి ముచ్చట్లతో మాట్లాడుతందుకు మనతోటి మట్టి పాటల మానుకోట వచ్చారు. అన్న నమస్తే. నమస్తే. అంత బాగా ఇది అందరు అడిగే ప్రశ్నే, బాగుంటేనే ఇటు దాకా వస్తావు. బాగున్నా. రైట్ అన్న, ఎట్లా నడుస్తుంది పాటల ప్రయాణం? బాగుంది. అంటే ముందుగా నాకేమనిపించింది అంటే, ఒక రాజ్యంలో పనిచేసినావు, ఒక సర్కారు పోయింది, అప్పుడు ఉన్న నౌకరికి జాబ్కు రిజైన్ చేసినావా, డైరెక్ట్ వాళ్ళకి వాడుతున్నాం కాబట్టి మన ప్రభుత్వం ఏమొస్తుంది అన్న ధీమాలో పోయింటివా? అంటే రిజైన్ లెటర్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకే, కాకపోతే నువ్వు అన్నది కరెక్ట్, వస్తుంది బీఆర్ఎస్ఏ వస్తుంది కావచ్చు, ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా రిజైన్ లెటర్ అయితే జేబులో పెట్టుకొని తిరిగినాం. ఓకే, మీరు అడిగితే ఇచ్చేస్తాం భయ్, లేదంటే ఇప్పుడు అంటే కొంత అభిమానం ఉంటేనే అట్లా చేస్తాం ఆ పార్టీ అంటే. ఇప్పుడేం పోవట్లేదు నౌకరికి, పోతలేరు. కాంగ్రెస్ వచ్చింది కదా, జాబ్ చేయట్లేదు. జీతం కూడా ఇస్తలేదా సర్కార్? పని చేయనప్పుడు జీతం, పని చేయనప్పుడు జీతం ఎట్లా అడుగుతాం మనం? అది న్యాయం కూడా కాదు కదా. ఎస్. మరి ఎట్లా అంటే ఉన్న జాబ్ను వదిలేసుకొని మరి నెలకు 25,000 లేవు, ఇప్పుడు మళ్ళీ ఈ బతుకు జీవనం ఇదంతా ఉంటుంది కదా. అంటే నేను పాటలు రాస్తా, నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, యూట్యూబ్ వీడియోలు చేస్తా. నువ్వు పాటలు రాస్తావు అనేది మా అందరికి తెలుసు. అంటే పాటలు రాసుకోవడం అంటే నేను నా ఒక్కనికే రాసుకోను కదా. అవును, అందరికీ రాస్తా, అన్ని యూట్యూబ్ ఛానళ్ళకి రాస్తా, ఎవరు అడిగినా రాస్తా. పొలిటికల్ ఆర్ సొసైటీ, పొలిటికల్కి రాస్తా, సొసైటీకి రాస్తా, అందరికీ రాస్తా. కాబట్టి ఇంతో అంతా నా పాట నన్ను బతికిస్తుంది. అవును, అంటే నేను ఒకటి ఎప్పుడు చెప్తా ఉంటా, నాకు ఆకలైన ప్రతిసారి నా పాట నాకు అన్నం పెట్టింది. వావ్. ఇప్పుడు ఈ మధ్య అంటే రీసెంట్గా రాబోతున్న జానపద వేదాన్ని ఉందా, రివీల్ చేయగలరా? లేదండి అంటే జానపదాలు అయితే చాలా ఉన్నాయి. దాంట్లో రీసెంట్గా మా అన్న కొడుకుని, మంచి డ్యాన్సర్ ఆడు, హీరోగా పెట్టినా చెప్పిన మణికంఠ అని, వాడిని ఆ పాటలో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పాట చేసిన. అది ఆల్రెడీ అందరూ విన్న పాటే, ఫీమేల్ వర్షన్లో వచ్చింది. కద్దరు సొక్క నేను నడిసే నడక, నాది తూరుపు సెలక, ఓ సక్కని పొల్ల అంచుల పంచ, దాటి వస్తా కంచ, గుండె నీకే పంచ, ఎక్కుదామే మంచ, సలువల అద్దాలు పెట్టుకుంటనే, సల్లకు నువ్వు వస్తే చేయి పడతనే, కద్దరు సుక్క నాది తూరుపు సిలక, ఓ సక్కని పొల్ల. ఇట్లా రచయిత అంటే జనరల్గా నొప్పులే కదా, ఎందుకంటే ఒక్క అంశంలో ఉండకూడదు. ఒకే అంశంలో ఉండకూడదు. ఏడుపు వస్తే ఏడుపు రాయాలి, నవ్వు వస్తే నవ్వు రాయాలి, బాధ వస్తే బాధ రాయాలి, ఇట్లాంటి జానపదం వస్తే జానపదం రాయాలి. ఇంత నిష్ణాతుని అంటే నేను ఏ యాంగిల్లోకైనా వెళ్ళిపోయి రాస్తా అనే ధోరణి ఎట్లా అబ్బింది? ఇప్పుడు కొంతమంది ఆర్గనైజేషన్ రైటర్లు ఉంటారు, వాళ్ళు అందులోనే ఉంటారు, వాళ్ళకే రాస్తారు, వాళ్ళకి సంబంధించిందే రాస్తారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు నువ్వేమన్నా అంబేద్కర్ సంఘాలలో ఉంటావా, బాగా విరివిగా తిరుగుతావా అంటే కాదు, అంతే ప్రేమతో ఆయన పాటలు కూడా రాస్తావు. ఎర్రజెండా పాటలైనా అట్లే రాస్తావు, జనానికి సంబంధించిన బాధలైనా అట్లే ఉంటుంది. ఈ ఒరవడి ఎట్లా అబ్బింది? అంటే నేను రావడమే హైదరాబాద్కు సినిమాలకు పాటలు రాయాలని వచ్చిన. ఇప్పటికైనా నేను సినిమాల్లో పాటలు రాయాలి, సినిమా లక్ష్యంగా పెట్టుకొని వచ్చిన. ఆ టైంలో తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది, సాయి చందన్తో ట్రావెల్ స్టార్ట్ అయింది. అట్లనే ఉండిపోయినా ఇప్పుడు ట్రై చేస్తున్న సినిమాలకి. రుద్రంగి సినిమాలో టైటిల్ సాంగ్ రాసిన, కైలాష్ ఖేర్ పాడిండు. అవును, మ్యాడ్ అనే సినిమా కూడా రాసిన రీసెంట్గా. మ్యాడ్ భీమ్స్ అన్న మ్యూజిక్ చేసింది దానికి. అవునవును, మ్యాడ్. కొంత దానికి టైం దొరకక సినిమా లెంత్ అవ్వడం వల్ల అది కట్ చేసి కానీ పాట తీసేసి కానీ ఓకే ఆ సినిమా కూడా రాసిన. అయితే సినిమాకి పాట రాస్తే ఒకటే జానర్లో ఉంటే కుదరదు కదా. అవును, 100%. అన్ని జానర్లు వాళ్ళ ఇప్పుడు సందర్భం, సినిమా 2.5 గంటల స్టోరీలో ఎన్ని అంశాలు వస్తాయో, వాళ్ళు ఒక అంశాన్ని తీసుకొని, ఒకటి లవ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒకటి సెంటిమెంట్ ఉంటుంది, ఒకటి ఇన్స్పిరేషనల్ ఉంటుంది, ఇట్లాంటి సబ్జెక్టులు చెప్తారు. అది చెప్పినప్పుడు రాయడానికి మనం రెడీగా ఉండాలి ఖచ్చితంగా. నేను ఇదే రాస్తా అదే రాస్తా అంటే కుదరదు. సో నేను అట్లా నా మైండ్ని ప్రిపేర్ అయ్యి నేను అట్లా ఫిక్స్ అయి ఉన్నా. రుద్రంగిలో టైటిల్ సాంగ్ ఒకసారి కొంచెం పాడితే మా విహారికి కూడా తెలుస్తుంది కదా. అంతేనా? సినిమాకి మానుకోటన్న పాట ఏంది అని అంటే తెలుస్తుంది కదా మాకు కూడా. త్యాగాలే నిన్ను తలచి తల వంచి మొక్కేనే మా తల్లి నీకమ్మ,
నవ్వేటి పువ్వులే గోసరిల్లి వసివాడిపోయేనే మాయమ్మ, హృదయాల్లో వెలిగేటి వెలుగు నీవై వెలసినావే తల్లి ఓయమ్మ, చెరువంత మనసే నీది తల్లి, ఆ చెరువుకెసేదోడు నడకనిది, నీ రుణము మేమెట్లా తీర్చుకోమే, జన్మకు తీరదే మాయమ్మ, వేకువ నీవై వెలుగు పంచే పయనాన్ని కడితివే ఓయమ్మ, రుద్రంగి 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 రుద్రంగి, గుండెలే మండే మండే ఏ జన్మల శాపమే, గొంతులే ఎండిపోతే గంగవైనావులే, మముగన్న మా ఈ ఊరికే తల్లివే నీవైనావులే, కొలిసేటి దైవమా బండలోన కొలువై లేదే ఓయమ్మ, రుద్రంగి 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 ఇట్లుంటుంది. అంటే దీని తర్వాత సినిమా అవకాశాలు రాలేదా మళ్ళీ? దీని తర్వాత మ్యాడ్ వచ్చింది, నాకు మ్యాడ్ వచ్చింది, మ్యాడ్ కూడా రాసిన. అదే చెప్పిన కదా, సినిమా స్టోరీ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఆ పాట అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, షూట్ కూడా అయింది, ఆ లెంత్ ఎక్కువ అవడం వల్ల కట్ చేసేళ్ళు. సో ఇప్పుడు ప్రభుత్వం ఎవరో జీతం ఇవ్వాలి, ఎన్నో పని చేస్తేనే పైసలు వస్తాయి, ఇటువంటి ఆలోచనలు ఏం లేవు, మన పాట ఉంది. అంటే అన్న నేను అనేది ఏంటంటే, ప్రభుత్వ జీతం వచ్చేది ఎంత అన్న, 24,514 రూపాయలు, మంచి అమౌంటే. కానీ హైదరాబాద్లో 24,514 రూపాయలు సరిపోతాయా? నువ్వు చెప్పు. సరిపోవు, కానీ కొంతమందికి అది అంటే ఊర్లల్లో ఉండే కళాకారులకు అది కొంత ఆసరనే. కానీ దాన్ని పెంచి 7,000 రూపాయలు పిఆర్సీ ఏదో వస్తుందని చెప్పిళ్ళు. అవును, 32,000 జీతం వస్తుండే. ఆ 32,000 జీతం ఇచ్చి గవర్నమెంట్కి కట్టుబడి పని చేయమంటే ఎవరైనా చేస్తారు. అవును, జీతము పొట్టకూటి కోసమే కదా ఏ కళాకారుడైనా పాట పాడేది. ఎవరైనా అంతే. నువ్వు ఇచ్చే జీతము 5 నెలలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి వస్తే ఆ జీతం సరిపోదు. అవును, మాలాంటి వాళ్ళకు ఇప్పుడు నాకున్న ప్రతిభ విరివిగా పంచాలనుకుంటా నేను. 10 మందికి లేదని అంటున్నావా? ఎట్లా అప్పుడు కొత్త సర్కారు ఇస్తలేదనా, పాత సర్కారు ఇచ్చిందనా? కొత్త సర్కార్ అయితే 24,514 రూపాయలు పాత సర్కార్ ఇచ్చింది. అవును, ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చింది కదా. అవును, మేమైతే ఇప్పుడు దాంట్లో పని చేయట్లేదు. అవును, ఉన్న కళాకారులకన్నా న్యాయం చేసి ఆ 32,000 జీతం చేసి ఆ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అవును వాళ్ళ ఫోటో పెట్టుకొని కళాకారులు మొక్కుతారు. నీకు తెలియదు ఏముంది, కళాకారులు అంటే నిండుకుండలు అంటున్నారు.